వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈరోజు ఆదివారం ఉదయాన్నే అయితే ఒక పెద్ద విషాదం అయితే జరిగిందండి. ఈ సిరిపురం అంతా కూడా ఒక విషాద ఛాయలు అలుముకొని ఎంతోమంది కూడా బాధలో మునిగిపోయి ఉన్నారు. ఎందుకు అంటే ఇక్కడ సిరిపురంలో ఉన్న ఒక కుటుంబంలో ఉన్న ముగ్గురు కూడా చనిపోవడం జరిగింది. అదేవిధంగా 8 మంది ఈ గుడికి వెళ్ళారు. ఎక్కడంటే కొండగట్టు ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళడం జరిగింది. అది మాల వేసుకొని అక్కడ మొక్కుబడి ఉంటే మొక్కుబడి తీర్చుకొని 40 రోజులు కూడా దీక్ష చేసి స్వామివారిని చూసి మళ్ళీ తిరిగి వచ్చే క్రమంలో అయితే యాక్సిడెంట్ జరగడం జరిగింది. అది ఎక్కడ అంటే పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ళ దగ్గర అద్దంకి నార్కెట్పల్లి హైవే మీద అయితే యాక్సిడెంట్ జరగడం జరిగింది. అసలు ఎంత ఘోరంగా జరిగింది అంటే వస్తున్న క్రమంలో ఈరోజు ఆదివారం ఉదయం వస్తున్న క్రమంలో అయితే ముందు పోలీస్ బార్గేట్స్ని అయితే కారు గుద్దడం జరిగింది. అక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళి చెట్టుకు గుద్దడం అయితే జరిగింది. ఈ ప్రమాదంలో స్పాట్లోనే 4 చనిపోయారు. అదేవిధంగా మిగిలిన 4 కూడా ఎంతో తీవ్ర గాయాలతోటి ఇబ్బంది పడుతూ ఉన్నారు హాస్పిటల్లో. ఈ విషాదకరమైన విషయం అనేది వాళ్ళ కుటుంబ సభ్యులకి తెలిసి అయితే ఎంతగానో రోధిస్తూ ఉన్నారు. ఆ రోదనలు అయితే మిన్నెలు అంటుతూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే మనం సిరిపురం గ్రామంలో ఉన్నాము. సిరిపురం గ్రామంలో ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన వాళ్ళ పేర్లు ఏంటి అంటే తూళ్ళూరి సురేష్, వనిత, వీళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు అనమాట. ఇంకా యోగులు, వెంకటేశ్వర్లు అనే వాళ్ళు కూడా చనిపోయారు. మిగిలిన 4 కూడా ప్రమాదంలో ఉన్నారు. వాళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అని అయితే మనకి తెలిసింది. ఇక్కడైతే మనం వచ్చేసాము. అసలు ఈ చుట్టుపక్కల ఉన్న పరిసరాలన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాము. అసలు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందన్న వివరాలు కూడా మనం ఈరోజు తెలుసుకుందాము. ఇక్కడైతే మనతో ప్రస్తుతానికి 4 చనిపోయారు, మిగిలిన 4 ఉన్నారని చెప్పాను కదా. ఆ 4లో కొంతమంది కుటుంబాలు అయితే ఇక్కడ ఉన్నాయి. వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం. వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళకి ఏం జరిగింది అన్న విషయాలు కూడా వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాము. చిన్న, నీ పేరేంటమ్మా? ఇప్పుడు 4 అక్కడ చనిపోవడం జరిగింది. ఇక్కడ ఇంకో 4 ఉన్నారు, వాళ్ళు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది అని చెప్పన్నారు కదా. ఆ 4లో మీకు సంబంధించిన వాళ్ళు ఎవరున్నారు? సీను, మా నాన్న. ఏం జరిగింది మీ డాడీకి? కాలు చెయ్యిరిగింది, చెవు కాడ దెబ్బ తగిలి, నడుములు దెబ్బలు తగిలి. ఎప్పుడు బయలుదేరారు నాన్న ఇక్కడి నుంచి? శుక్రవారం బయలుదేరి అక్కడ మొక్కుబడులు తీర్చుకొని మళ్ళీ వస్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగింది. ఈ విషయం మీ ఇంట్లో వాళ్ళందరికీ తెలుసా? ఇప్పుడు ప్రజెంట్ మీ అమ్మగారు ఎక్కడున్నారు? హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే పర్వాలేదు, నయం అయిపోద్ది అని చెప్తున్నారు, లేకపోతే సీరియస్ అని ఏమైనా చెప్తున్నారా? మాట్లాడలేదండి. అయ్యో, మాట్లాడడం లేదా? బాగానే ఉందంట. బాగుందా? పర్వాలేదు అయితే. అంటే ప్రస్తుతం అయితే పర్వాలేదు. ఐసీయూలో పెట్టున్నారా? తెలీదు. పాపం చిన్నపిల్లాడు కదండి, తనకి ఏ విషయాలు కూడా చెప్పినట్లేరు. ఇంకా కొంతమంది ఇక్కడ మనతో ఉన్నారు, వాళ్ళకి ఏమైనా తెలుసేమో వాళ్ళని అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు కేశవ్ మేడం. అసలు ఏం జరిగింది ఇక్కడ ఈ ప్రదేశంలో? చాలా విషాద ఛాయలు అయితే అలుముకొని ఉన్నాయి. ప్రతి ఒక్కరి ముఖంలో కూడా అయ్యో అన్నట్టుగా ఉంది. అసలు ఏం జరిగింది? దేవుడి కాడికి పోయారు మేడం. అయితే అక్కడికి పోయిన కదా, అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు మొక్కుబడి చెల్లించుకొని మళ్ళీ రిటర్న్ వస్తున్నారు. ఆడ టర్నింగ్ వచ్చిందంట. ఆ టర్నింగ్లో బండి అదుపు తప్పిపోయిందంట. అడుగు తప్పిపోయి చెట్టుకు కొట్టేసి అది జరిగింది మేడం. ఒకరు వచ్చేసి వాళ్ళ నాన్నగారు, ఇప్పుడు మన అబ్బాయితో మాట్లాడాం కదా, వాళ్ళ నాన్నగారు. మిగిలిన 3 ఎవరు అంటే ఈ గ్రామానికి చెందిన వాళ్ళేనా లేకపోతే వేరే ఊళ్ళ వాళ్ళ? ఈ గ్రామానికి చెందిన వారే మేడం. ఎవరెవరు వాళ్ళు మీకు తెలుసా? మీకు బంధువులు ప్రణయే, ఆదిలక్ష్మమ్మ, శ్రీను, వాళ్ళు 3. ప్రణయ్, ఆదిలక్ష్మమ్మ, శ్రీను. ఇంకొకరు కావలివాసి, వాళ్ళ బంధువులే. ఆ కావలివాసి కూడా వాళ్ళ బంధువులే. వీళ్ళందరూ కలిసి శుభమా అని దేవుడి దగ్గరికి వెళ్ళి రిటర్న్లో వస్తూ ఉంటే ఇది జరిగింది. అట్లా ఆ ఘటన జరిగింది. అది ఏ విధంగా జరిగిందని మీరు అనుకుంటున్నారు? అంటే అతివేగం అని చెప్పి స్పాట్ మనం చూడలేదు కదా. ఆడ బండి రావడం ఎట్లా వచ్చిందో ఏమో, మరి చెట్టు కొట్టేసిందని తెలిసింది. మనం చెప్తూ వెళ్తున్నాం కానీ ఆడ ఎట్లా జరిగిందో మనం అయితే చూడలేదు. అది ఇప్పుడు ఈ సంఘటన గురించి మీరు ఏ విధంగా అనుకుంటా ఉన్నారు? మేము ఇంకేమనుకుంటాం మేడం, అంతా చాలా సీరియస్గా ఉంది. ఊరంతా గుప్పమనిపోయింది మేడం.
ఈ ఊరు చాలా ఇబ్బందిగా అయిపోయింది. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు మీకు తెలుసా? వాళ్ళు ఈ కుటుంబం అనేది మీకు తెలుసా? వాళ్ళు ఏ విధంగా ఉండేవాళ్ళు మీతో? చాలా పేదరకంగా ఉంటారు మేడం. పేదరకంగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం ఉన్నోళ్ళు అంతేం కాదు, చాలా పేదరకం. మీకు పరిచయం ఉందా వాళ్ళు? ఎస్సీలవి వాళ్ళు ఈ గౌడ్స్. అవును మేడం. ఇక్కడైతే వాళ్ళ బంధువులు అయితే కొంతమంది ఉన్నారు, కొంతమంది మహిళలు అయితే ఇక్కడ ఉన్నారు. వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం అసలు ఏం జరిగింది ఏంటి అన్న విశేషాలన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక్కడైతే ప్రతి ఒక్క మొహాలు చూస్తుంటే నాకు కూడా ఏడుపు వచ్చేస్తూ ఉంది. అసలు ఏం జరిగింది ఏంది అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది ఏంటి ఇది? వాళ్ళు అస్సాం కాడకి పోయి వస్తున్నారమ్మా. ఇవన్నీ అయిపోయి ఇంటికి వస్తున్నారు. పొద్దున్నే కుందామనే మరణించారమ్మా. యాక్సిడెంట్ అయ్యి మా మరిది, మా ఆడబిడ్డ కొడుకు, ఆడబిడ్డ కోడలు అందరూ మరణించి. సొంతం మీ బంధువులమ్మ వాళ్ళు? అదేనమ్మా, ఆడబిడ్డ కొడుకు, కోడలు, చిన్న చిన్న పిల్లకాయలు. వాళ్ళకి పిల్లలు ఉన్నారమ్మా? ఈ సురేష్, వనిత అనే వాళ్ళకి ఉన్నారు. ఇద్దరు వాళ్ళ పిల్లల్లో ఒక అబ్బాయికో అమ్మాయికో షుగర్ అని చెప్పి మేము విన్నాము. ఆ అమ్మాయి పాపకా బాబుకా? బాబు తిరుపతిలో ఉంటాడు. హాస్టల్లో ఉంటారా? హాస్టల్లో ఉంటాడు బాబు తిరుపతిలో. పాపకి షుగర్ అమ్మ? ఎన్నేళ్ళు ఉంటాయి పాపకి? 10 ఏళ్ళు పిల్లలు ఉంటుంది. 10 ఏళ్ళు 9 ఏళ్ళు ఉంటుంది అంతే. 10 ఏళ్ళు పాప ఉంటుంది. పిల్లలిద్దరికి 10 ఏళ్ళు, ఒకరికి 10 ఏళ్ళు, ఒకరికి 9 ఏళ్ళు. ముసలామి, ఆడబిడ్డ కూడా ముసలామే, మంచంలో ఉందామి. చాలా విషాదకరమైన ఘటన అండి ఇదైతే. అసలు వర్ణనాతీతంగా ఉంది. ఇక్కడ ముడిపి చెల్లించుకున్నాడు, వచ్చేటప్పుడు ఈ పని అయిపోయిందమ్మా. వాళ్ళ పిల్లలకి తెలుసమ్మా ఈ విషయం ఇలా జరిగింది అని తెలుసా? తట్టుకోలేరని, ముసలామి కదా, ఆమెకి సుఖరా బాగుండదు, చదువుకోలేని మేమే ఏడు ఆగిపోయి ఉన్నాం. మధ్య గారింటికి అడిగింది, మెద్దోళ్ళు ఇల్లు వాళ్ళు ఉండేది ఇంకొకరు అవతలు ఉన్నారు. ఆమెకు తెలియని ఇలా ఇంకా మేము కూడా వెళ్ళటంలా చెప్పం వచ్చిందాక ఆమెకు తెలియవద్దన్నారు. అందుకు ఏడే ఉన్నామమ్మా. అవి డెడ్ బాడీస్ వచ్చాయమ్మా ఇక్కడికి? వస్తున్నారంట, కదిలిందంట. ఇప్పుడు వస్తారు. ఇంకా వాళ్ళు ఇంకా రాలేదు ఇక్కడికైతే, ఇంకా రాలేదు. వాళ్ళు 9 అవుద్ది అంటున్నారమ్మా ఇక్కడికి వచ్చేలేక. సార్ అసలు ఈ విషాద సంఘటన అనేది ఏ విధంగా జరిగింది ఏంటి? అసలు అతివేగం అనేది అని చెప్పి బయట అనుకుంటూ ఉన్నారు. అసలు ఇది జరిగిన నిజమేంటి? అదేనండి, అతివేగం. ఇప్పుడు అన్నీ జరుగుతుంది అవే కదా రీజన్. వాళ్ళు ఎంతో నిష్ఠతో మాలేసుకొని ఎన్నోసార్లు, అంతకుముందు చాలాసార్లు వాళ్ళు జపాలి వెళ్ళేవాళ్ళు, పాదయాత్ర చేసుకుని. ఈసారి కొండగుట్ట అంటే వెళ్ళాలని అంత ఫ్యామిలీ, 8 మెంబర్స్ ఫ్యామిలీ, 1 ఫ్యామిలీ, డ్రైవర్ కూడా ఫ్యామిలీ మెంబర్, ఓన్ కారు. ఎన్ని రోజులైంది సార్ వాళ్ళు కారు తీసుకొని? రీసెంట్ 2 వీక్స్ బ్యాక్. 2 వీక్స్ అయింది. తీసుకున్న 2 వారాల్లోనే కొత్తగా ఎంతో సంతోషంగా తీసుకున్న కారులోనే ఈ విధమైన విషాద సంఘటన. అబ్బాయి కూడా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే కొంచెము ఇలాంటి విషాదం ఫ్యామిలీ, కుటుంబం ఫేస్ చేయకుండా ఉండేది. అంటే ఒక చిన్న పొరపాటు ఒక నిండు కుటుంబాన్ని మొత్తం బలి తీసుకునింది. అదేవిధంగా ఎంతో మంది కూడా బాధపడుతూ ఉన్నారు. జనం ఇలాంటివి విషాదాలు జరిగినప్పుడు ప్రజలు నేర్చుకోవాలి. మిడిల్ ఏజ్ కూడా అనకూడదు. భార్యాభర్తలు చిన్న పిల్లల్ని అనాథం చేసి చనిపోయినారు. ఎవరైనా చిన్న మిడిల్ ఏజ్ అయినా ఓల్డ్ అయినా ప్రాణమే కదా. కుటుంబ సభ్యులు ఎంతో తెలుసుకోవాలి. అందరూ ఇలాంటి విషయాలు జరుగుతూనే ఉన్నాయి, తెలుసుకోలేకపోతున్నారు. ఒక్క నిమిషంలో ఇంతమంది ప్రాణాలు కోల్పోయారంటే ఏం మైండ్ బ్లాక్ అయ్యింది. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. కొన్ని రోజుల వరకు మేము టీచ్ చేయలేము. ఇది ఒకేసారి 4గురిని కోల్పోయామంటే చిన్న విషయం కాదు. అది తట్టుగా ఈ షాక్ నుంచి కుటుంబ సభ్యులు కానీ, పక్కన ఊరి అసలు సిరిపురంలో ఒక విషాద ఛాయలు అయిపోయింది. అసలు మార్నింగ్ తెలిసినప్పటి నుంచి ఊరు మొత్తం అసలు విషాదంలో మునిగిపోయింది.
అందులో అబ్బాయి చాలా భక్తుడు, సురేష్ అనే అబ్బాయి. మీకేమవుతారు సార్? మీకు ఏ విధంగా రిలేషన్ అవుతారు వాళ్ళు? ఏబులు మా బాబాయ్, సొంత బాబాయ్, మా నాన్న తమ్ముడు. సురేష్ మా మేనత్త కొడుకు. తర్వాత వాళ్ళ భార్య వనిత చాలా ఆప్యాయతగా ఉండేది. ప్రతి రాఖీ ఓన్ సిస్టర్స్ లేకపోయినా ఎవరి రాఖీకి వచ్చి రాఖీ కట్టాలి. వెరీ అన్ఫార్చునేట్. ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు ఆ పిల్లలకు కూడా ఏం తెలియదు అని చెప్పని చెప్తూ ఉన్నారు. పరిస్థితి అనేది ఫ్యూచర్లో ఉంటారు, ఎట్లా ఒకటి చూసుకుంటారు, ఎదుగుతారు. అది కాదండి, ప్రాణం ఎంత విలువైంది. చావు అనేది సాహసిద్ధంగా రావాలండి, ఇలా కొని తెచ్చుకోకూడదు. కొంచెం చూసారు కదండి, కొంచెం స్లోగా వచ్చినా లేకపోతే నిద్ర వస్తున్నా కొంచెం సేపు పక్కన ఆపి నిద్రపోయినా ఈ ప్రమాదం అనేది జరిగి ఉండకపోవచ్చు బహుశా. కానీ అతివేగంగా రావడం వల్ల అయితే ఈ ప్రమాదం జరిగినట్టుగా అయితే అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. అంటే ఆ సంఘటన అంతా కూడా పరిశీలించిన పోలీస్ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సార్ చెప్పినట్టుగా ప్రాణం అనేది ఎంతో విలువైనది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కొంచెం ఆచితూచి మనం ఎక్కడికి వెళ్తున్నాము, మళ్ళీ అదే విధంగా తిరిగి రావాలన్న ఉద్దేశం మైండ్లో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా చాలా మంది కూడా నేర్చుకోవాలి. 120, 130 వెళ్ళి మేము కాలేజీలకు వెళ్ళాలంటే భయం వేస్తుంటుంది. ఇంటికి వచ్చేదాకా ఎవడు గుద్ది చంపేస్తాడు. విచ్చలవిడితనం అయిపోయింది. కరోనాలు, క్యాన్సర్లు, ఎయిడ్స్లు కాదండి, అన్కంట్రోలబుల్గా డ్రైవ్ చేస్తున్న యువతను కూడా కంట్రోల్ చేసుకోవాలి. ఇది ఎగ్జాంపుల్. దీనికి అన్ని లింక్ అయిపోయి ఉన్నాయి. అప్పుడు ఇవన్నీ వాచ్ చేసిన వాళ్ళకి పిల్లలు ఉంటే పిల్లలకి చెప్పుకోండి. మీరు ఎవరైనా ప్రయాణాలు చేస్తుంటే మీ ప్రయాణాన్ని చాలా స్లోగా 60 మంది వెళ్ళండి, 120 మంది వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఏమైపోతుంది? మీరు వెళ్ళే గుడిలో దేవుడు వెళ్ళిపోతున్నాడా? మీరు వెళ్ళే పెళ్ళి ఆగిపోతుందా? ఏం ఆగిపోతాయండి అంత ఫాస్ట్లో వెళ్ళకపోతే? ఎవరో కానీ పెట్టిన ఇంజిన్ల మీద తొక్కితే కాలు కింద ఉందని తొక్కి జీవితాలు నాశనం చేసుకోవటం. చూశారు కదండి, ఎంతో బాధనైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అతివేగంగా పనికిరాదు, నెమ్మదిగానే వెళ్ళండి అని చెప్పి సార్ అయితే మనకి మంచి సందేశం ఇచ్చారు. అదేవిధంగా వాళ్ళ కుటుంబాన్ని కోల్పోయిన బాధలో అదే ఒక షాక్లో అయితే సార్ అయితే ఉన్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకసారి గమనించండి, ఇదే వాళ్ళ ఇల్లు అయితే ఇదేనండి. సురేష్ వనిత యొక్క మామయ్య గారి ఇల్లు అంట ఇదైతే. వేరే చోట వాళ్ళ ఇల్లు అయితే ఉంది. ఈ ప్రస్తుతానికైతే వాళ్ళ ఇంట్లో సురేష్ గారికి ఒక అమ్మ ఉన్నారంట. ఆవిడ చాలా ముసలావిడంట. ఆమెకైతే ఈ విషయాలన్నీ ఏమీ తెలియవు. అది కాకుండా కొంచెం వీక్ హార్టెడ్ పర్సన్ అంట. ఇవన్నీ కూడా చెప్తే ఆమెకి గుండె ఎక్కడ ఆగిపోద్దో అన్న ఒక భయంతో ఇక్కడున్న గ్రామస్తులు కానీ బంధువులు కానీ ఎవరు అయితే ఆమెకు ఆ విషయం చెప్పలేదు. అదేవిధంగా వాళ్ళ బాబు తిరుపతిలో ఉంటాడంట హాస్టల్లో. అబ్బాయికి 10 ఏళ్ళంట. ఆ అబ్బాయికి కూడా ఈ విషయం ఏమీ చెప్పలేదు. చిన్న పాప అండి, 9 ఏళ్ళంట. ఆ పాపకు కూడా షుగర్ అంట. ఆ చిన్న పాప లైఫ్ ఏంటో, ఆ షుగర్తో ఆ పాప ఎలా బ్రతుకుతుందో ఏంటో. తల్లిదండ్రులన్నా ఉంటే జాగ్రత్తగా చూసుకుంటారు. ఇప్పుడు అంటే మిగిలిన వాళ్ళు జాగ్రత్తగా చూసుకోరు అని కాదు, తల్లిదండ్రుల దగ్గర ఉన్న కంఫర్ట్ పిల్లలకి ఇంకెవరి దగ్గర రాదు కదండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది వాళ్ళ మామయ్య వాళ్ళ ఇల్లు. ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఒక్కరి మొహంలో కూడా ఎంతో విషాదం అనేది అలుముకొని ఉంది. పాపం వాళ్ళు పొద్దున్నుంచి కూడా ఏడ్చి అలిసిపోయి కూర్చొని ఉన్నారు. ఇక్కడ మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఇంకా బాడీస్ అయితే ఇంకా రాలేదంటండి. మృతదేహాలు ఇంకా రాలేదు, ఇంకా వస్తాయంట. అవి వచ్చేలేక కూడా 9 వరకు టైం పడుతుంది అని చెప్పారంట అక్కడ వచ్చేవాళ్ళు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో విషాదంలో మునిగిపోయి ఉన్నారు. వాళ్ళ రోదన అనేది మిన్నంటుతూ ఉంది. ఒకసారి గమనించినట్లయితే ఈ సిరిపుర గ్రామం అంతా కూడా ఎంతో విషాద ఛాయలు అలుముకొని ప్రతి ఒక్కరూ కూడా విషాద వదనంతో వాళ్ళు ఎప్పుడు వస్తారా, ఆ మృతదేహాలు ఎప్పుడు వస్తాయా చూద్దాము అన్న ఒక ఉద్దేశంతోనే ఉన్నారు. చూశారు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఇది చూసి నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే అతివేగం అస్సలు మంచిది కాదండి. ప్రతి ఒక్కరూ కూడా మన ఇంట్లో ఒక కుటుంబం ఉంది, వాళ్ళ కోసం మనం బ్రతకాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకోండి. కుటుంబ సభ్యులతోటి వాళ్ళందరితోటి మనం మాట్లాడాం కదండి. అదేవిధంగా సిరిపురం గ్రామంలో గ్రామస్తులు కూడా మనతో కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాము అసలు ఏం జరిగింది, వాళ్ళ కుటుంబం ఎలా ఉండేది, వాళ్ళతో వీళ్ళకి ఉన్న అనుబంధం ఎలాంటిది, ఆ విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, మీ పేరు? నబీ సాహిబ్.
సార్ ఈ సురేష్ వనిత ఓబులు అనేవాళ్ళు ఈ గ్రామానికి చెందిన వాళ్ళగా మాకు తెలిసింది. వాళ్ళు అసలు మీతో ఏ విధంగా ఉండేవాళ్ళు? నా బాబాయ్ వరుస అవుతాడండి, మంచోడు, చాలా అందరితో ఆప్యాయతంగా ఉండేవాళ్ళం, అందరిని బాగా పలకరించుకునేవాళ్ళం, మంచోళ్ళని. వనిత సురేష్ కూడా మంచోళ్ళు, వాళ్ళు ఒకరు గొడవలకి వెళ్ళేవాళ్ళు కదా పాపం, వాళ్ళు మంచోళ్ళు, చాలా మంచోళ్ళు మేడం. విషయం మనకి సడన్గా తీస్తే త్వరగా తీసుకోలేము ఆ విషయం. ఆ సందర్భంలో మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అంటే మీతో చాలా బాగుండేవాళ్ళు అని చెప్పి అంటున్నారు. అంటే చిన్న చిన్న కుక్క పిల్లలకో పిల్లి పిల్లలకో మనం చాక్కునే వాటికి ఏదన్నా అయితేనే మనం తట్టుకోలేము, వెళ్ళాడిపోతాం. అట్లాంటిది మనుషులు మన పక్కనే ఉండేవాళ్ళు ఇంకా రేపటి నుంచి కనిపించరు అన్న ఒక థాట్ వస్తేనే మనకి మనసు అనేది కరిగిపోతూ ఉంటుంది. దాని గురించి మీ అభిప్రాయం అనేది మీ మాటల్లో చెప్పండి. ఉదయం తేలింగానే చాలా బాధాకరం వేసింది మేడం, చాలా బాధ అనిపించింది నాకైతే, ఏడుపు వచ్చేసింది మేడం. అసలు ఇలా జరగడం ఒక్కసారిగా ఊర్లో నలుగురికి ఇలా జరగడం అంటే చాలా బాధ వేసింది మేడం. అసలు ఊహించలేని ఇది మేడం, ఇది మాత్రం ఇలాగా ఊర్లో అందరూ అసలు భలే అప్సెట్ అయిపోయారు మేడం. అందరూ ఊర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి సిరిపురం గ్రామంలో. అంటే డెడ్ బాడీస్ అనేవి ఎప్పుడు, అంటే ఎంత టైం పట్టచ్చు ఇక్కడికి రావడానికి? టైం అయితే కరెక్ట్గా తెలీదు అంటున్నారు మేడం. బయలుదేరారంట ఉదయం 8 గంటలకి అలా వచ్చేయచ్చు, 8:30. అంటే వాళ్ళు ఎవరికి, వాళ్ళ అమ్మగారికి కానీ వాళ్ళకి చివరి చూపు అనేది కూడా దక్కకుండా పోతుంది కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? చెప్తారంటే ఒకసారిగా చెప్తే ఉన్న వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి ఏ విధంగా బాధపడతారని నిదానంగా చెప్పొచ్చు. అంటే వాళ్ళని తీసుకొని వస్తారా ఇక్కడికి, వాళ్ళ అమ్మగారిని కానీ వాళ్ళ పిల్లల్ని కానీ తీసుకొని వస్తారా? ఇక్కడ మన వాళ్ళ ఇల్లు, ఇక్కడ వచ్చే దారిలోనే వాళ్ళ ఇల్లు. అంటే చాలా మంది పిల్లలు కూడా మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాము. నాన్న చెప్పండి అమ్మా, మీ పేరేంటమ్మా? చరణ్. మీ పేరు నాన్న? మహిదర్గో. ఇక్కడ వీళ్ళు ఉండేవాళ్ళు కదా, మీ దాదాపు మీకు ఆంటీ అంకుల్ అని పిలవచ్చేమో మీరు, వాళ్ళు మీతో ఏ విధంగా ఉండేవాళ్ళు? బాగానే ఉండేవాళ్ళు మాట్లాడడం వాళ్ళుగానే. ఈ వనిత ఆంటీ ఉండేది కదా, ఆవిడ మీతో ఏ విధంగా ఉండేది? పలకరించడం కానీ ఏదన్నా చేయడం కానీ? ఫ్యాన్ స్టోర్ ఉండే బాగానే పలకరించేవాళ్ళు, కానీ ఇప్పుడు అట్టగా అయిందని రోడ్డు ప్రమాదం, దానివల్ల చనిపోవడం జరిగింది. చాలా బాధ వేస్తుందా మీకు? బాధ. భజన చేయించేవాడు మంగళవారం పిలిచల్లా. అంటే ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గరికి పిలిచి భజన చేయించేవాళ్ళ? భజన చేపిస్తారు, మంగళం భజన చేపిస్తాడు, ఏ పండుగ ఉన్నా సరే చేపించేస్తాడు. అంత మంచి వ్యక్తిని ఈరోజు మనం కోల్పోవాల్సి వచ్చింది. చూశారు కదండి, అసలు చెప్పడానికి మాటలు కూడా రావడం లేదు. అంత విషాద సంఘటన అనేది సిరిపుర గ్రామంలో చోటు చేసుకుంది. ఎంతో భక్తి ఉన్న వ్యక్తి, ఎంతో నిదానస్తుడు, ఎవరితో కూడా గొడవలకి కూడా వెళ్ళేవాళ్ళు కాదంట ఆ కుటుంబం. అదే ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవడం, నలుగురికి గాయాలు తగలడం అనేది చాలా దురదృష్టకర సంఘటనగా మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు. ఇలాంటి దురదృష్టకర సంఘటనలు మళ్ళీ ఇంకొకరికి జరగకుండా మనం ఖచ్చితంగా జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇదంతా కూడా చూసి ఇలాంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ అవ్వకుండా వేగాన్ని తగ్గించుకోండి. మన ఫ్యామిలీ ఉంది ఇంట్లో అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వాళ్ళ పాటికి వాళ్ళు వేగంగా రావడం కానీ, అలా గేట్స్ గుద్దుకోవడం కానీ, వాళ్ళ చెట్టుకు తగలడం కానీ, ఇదంతా కూడా అంత మొత్తం రెప్పపాటు సమయంలో జరిగిపోయింది. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ప్రతి ఒక్కరూ కూడా ముందు జాగ్రత్తలు తీసుకోండి. మీకు నిద్ర వస్తుందా, కాసేపు పక్కన ఆపి కాసేపు రెస్ట్ తీసుకోండి, లేదా ఇంకొకరిని డ్రైవర్ని పెట్టుకొని వాళ్ళని తీసుకెళ్ళడం కానీ, లేదా కొంచెం సేపు రెస్ట్ తీసుకొని వెళ్ళడం కానీ చేస్తూ ఉండండి. ప్రతి ఒక్కరికి లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వాల్యుబుల్ లైఫ్లో చాలా ఇబ్బందులు ఉంటాయి. అలాంటి ఇబ్బందులన్నిటి కూడా జయించి చాలామంది బ్రతుకుతూ ఉంటారు. కానీ అన్నీ బాగున్న వ్యక్తులు కూడా ఈ విధంగా చనిపోవడం అనేది చాలా దురదృష్టకర సంఘటన అనే మనం చెప్పుకోవచ్చు. సో ఇందాక మనం చూసిన ప్రదేశం అంతా కూడా ఈ సురేష్ వనిత వాళ్ళ మామయ్య వాళ్ళ ఇల్లంట. ఇక్కడైతే వాళ్ళు ప్రస్తుతం కాపురం ఉంటున్న ఇంటి దగ్గరికి అయితే మనం వచ్చేసామండి. ఇక్కడ మీరు పక్కన చూస్తున్న విధంగా ఇక్కడ కూడా మనకి వాళ్ళ ఇంటి పరిసరాలు ఇవన్నీ కూడా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వాళ్ళ ఇల్లు అనేది ఇక్కడ నుంచి ఎంటర్ అయితే కొంచెం లోపలికి ఉంటుంది. ఇక్కడ ప్రదేశం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. చూస్తున్నట్లయితే చాలా చెట్లు ఉన్నాయి, అదేవిధంగా చాలా మొక్కలు కూడా వేసుకొని ఉన్నారు. ఇవన్నీ చూసి మనం ఏమనుకోవచ్చు అంటే వాళ్ళకి చెట్లు అంటే చాలా ఇష్టం. చెట్ల మీద ప్రేమతోటి పెద్ద పెద్ద చెట్లను కూడా పెంచి ఉన్నారు. అదేవిధంగా ఎన్నో పూలు పూసే చెట్లను కూడా పెంచి
సమర్పించి ఉన్నారు. అంతే ఇదిగా చాలా దైవ భక్తి కూడా చాలా ఉంది. అదే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆంజనేయ స్వామి గుడి దగ్గర ప్రతిసారి కూడా వెళ్ళి భజనలు చేస్తూ ఉంటారంట. అదేవిధంగా ఇంకో 2-3 రోజుల తర్వాత కూడా ఆంజనేయ స్వామి దగ్గర గుడి కూడా కట్టించాలి, అంటే ఇప్పుడు స్వామి వాళ్ళకి ఇబ్బంది అయిద్దని చెప్పనని కూడా వాళ్ళు ఉద్దేశించి ఆ కార్యక్రమాన్ని కూడా చేయాలని చెప్పని అనుకొని ఉన్నారంట. కానీ సడన్గా ఇలా జరగడం ఈ సిరిపుర గ్రామం అంతా కూడా విషాద ఛాయల్లో మునిగిపోయింది. ఇక్కడైతే ఇంకొంతమంది మనతో సిరిపుర గ్రామస్తులు అయితే మనతో ఉన్నారు. ఈ సురేష్, వనిత, ఓబులు ఇంకా వెంకటేశ్వర్లకి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాము. అయితే కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి కూడా మనం తెలుసుకుందాము. సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు కోటేశ్వరరావు మేడం. సార్ మీరు ఏమవుతారు సార్ వీళ్ళ చనిపోయిన వాళ్ళకి? సురేష్ నా ఫ్రెండు. మంగళవారం ఆంజనేయ స్వామి సేవా కార్యక్రమాలు బాగా చేసేది, భజన కార్యక్రమాలు. వాళ్ళ భార్యాభర్తలు అందరిని గూడిసి మంగళవారం ఊళ్ళో మంచి వ్యక్తులు వాళ్ళు. అసమంటి వాళ్ళు ఇట్లా జరగటం మాకు బాధాకరం. ఏటా మేము అందరం కలిసి ఆంజనేయ స్వామి కాడ మాల వేసుకొని తిరుపతి, జాపాలి అందరం నడిచి వెళ్ళేవాళ్ళం. ఈసారి మేము కొన్ని పరిస్థితుల వల్ల వేసుకోలేదు. వాళ్ళు వేసుకొని ఇక్కడ కొండగట్టు ఆంజనేయ స్వామి కాడికి వెళ్ళారు. ఈ కొత్త కారు ఒకటి తీసుకొని ఆ అబ్బాయి నైటు 2 రోజులు డ్రైవింగ్ చేయటం వల్ల ఆ అబ్బాయి నైటు 3 చెట్టుకి గుద్ది యాక్సిడెంట్ అయింది. ఇది మర్చిపోలేని నేనైతే వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలని నేనైతే మర్చిపోలేను. ఏమేమి సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు సార్ వాళ్ళు? ఎవరికన్నా కరెంటు పని చేసేవాడు అతను ఎవరు ఏ ఇబ్బంది అన్నా సరే సురేష్ అప్పటికప్పుడు ఏ కులం అనేది లేకుండా, కుల మతాలు అనేది లేకుండా ఎవరికైనా మంచి సేవా కార్యక్రమాలు. క్రాంప్టన్ షోరూమ్ అభయాస్తం కాడించి అతను తెలియని వాళ్ళే లేరు. అతను చేసిన సేవా కార్యక్రమాలు ఎవరు చేయలేదు. అతను చాలా మంచివాడు. వ్యక్తిగతంగా వాళ్ళు లేని భక్తి ఈ ఆంజనేయ స్వామి, సిరిపురం ఆంజనేయ స్వామికి ఒక లోటుగా నేను చెప్పుకోగలుగుతున్నాను. వాళ్ళతో మీకున్న అనుభవం ఎలాంటి సార్? మంచి ఫ్రెండు, నాకు మంచి ఫ్రెండు. నేను గుడి కట్టించిన అతను గుడిలాగా అందరిని కలుపుకొని ప్రతి ఆదివారం ఒక 20 మందిని కానీ భజన కార్యక్రమాలు అన్నీ వాళ్ళు ప్రసాదాలు కానీ అందరినీ చేసుకొని పోయి వాళ్ళు చేసిన సేవలు నేను మర్చిపోలేను. ఇప్పుడు సడన్గా జరిగింది కదా ఈ సంఘటన అనేది. మామూలుగా మనకి తెలిసిన వాళ్ళు అంటేనే అయ్యో పాపం అనుకుంటూ ఉంటాం, కానీ ఇక్కడ సొంతం మీ ఫ్రెండ్ అంటున్నారు. అసలు ఏనా అనిపిస్తుంది మీకు? ఫ్రెండ్ కాదు, ఊళ్ళో ప్రతి ఒక్కరిని అడుగు. సురేష్ అంటే మంచి తరానికి పేరు, అంతే. అలాంటి మంచి వ్యక్తిని ఈరోజు కోల్పోయినందుకు నేను నా లైఫ్లో అసమంటి వ్యక్తి నేను కోల్పోయాను. అసమంటి వ్యక్తి నాకు దొరకడు. ఇప్పుడైతే ప్రస్తుతానికి వాళ్ళ అమ్మగారికి తెలియదు, అంటే వాళ్ళు చనిపోయిన విషయం వాళ్ళ అమ్మగారికి తెలియదు, పిల్లలకి తెలియదు అని చెప్పని అంటున్నారు కదా. అంటే ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు సడన్గా ఇప్పుడు దాకా అయితే వాళ్ళకి చెప్పలేదు, ఇప్పుడు సడన్గా డెడ్ బాడీస్ వచ్చినాయి అంటే అది చూసి తట్టుకోగలరంటారా? ఆరోగ్యం బాగలేదు, సల్లంగా చెప్పుకోవాలా. వాళ్ళు వచ్చే లోపల కొంచెం చెప్పుకోవాలా. అది పిల్లలు తీసుకోగలరంటారా? చాలా చిన్న పిల్లలు, ఒక ఆడపిల్ల ఒక మగ పిల్లోడు చక్కగా ఉంటారంట. అసలు వాళ్ళు తీసుకోగలరా ఈ విషయాన్ని? వాళ్ళకి తెలియదు. కొంచెం కష్టంగానే ఉంటుంది. నచ్చ చెప్పుకొని సల్లంగా వాళ్ళ బంధువులు వాళ్ళు నచ్చ చెప్పుకోగలగాల. చూశారు కదండి, ఇదైతే గట్టిగా ఊపిరి పీల్చుకోవాల్సిన టైము, అంటే ఒక మంచి నివాళులు అర్పించవలసిన టైం అన్నమాట. ఈ విధమైన సంఘటన అనేది ఈ ఊరిలో జరగడం, ఈ ఊరిలో ఉన్న చనిపోయిన నలుగురు గురించి కూడా ప్రజలందరూ కూడా, ఈ సిరిపురం వాసులందరూ కూడా ఎంతో బాధపడుతున్నారు. ప్రతి సంవత్సరం కూడా మేము నడిచి వెళ్ళే వాళ్ళము. ఈ సంవత్సరం మాల వేసుకోవడానికి మాకు కుదరలేదు, అందువల్ల మేము వేసుకోలేదు. కానీ మా
ఫ్రెండ్ ఇలా చనిపోవడం మాకెంతో బాధగా ఉంది అని చెప్పి గ్రామస్తులందరూ కూడా ఎంతో వాపోతూ ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఎంతో సహాయపడుతూ నేనున్నాను అనే భరోసానిస్తూ కూడా ఈ సురేష్ గారి యొక్క కుటుంబం అనేది ఉండేది అని చెప్పి ఈ చుట్టుపక్కల గ్రామాలు ఉన్న వాళ్ళు కూడా మనతో చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సిరిపురం గ్రామ వాస్తవ్యులందరూ కూడా చాలా విషాద ఛాయలు అనుకొని ప్రతి ఒక్కరి ముఖంలో కూడా విషాద ఛాయలు అదే విధంగా ఉట్టిపడుతూ ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ సురేష్ వనిత యొక్క ఇంటి దగ్గర అయితే మనం ఉన్నాము. ఇక్కడ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. ఎవరు కూడా ఆ పిల్లలకి ఏ విధంగా చెప్పాలి, ఎలా చెప్పాలి అన్న ఒక సందేహంతోనే ఉన్నారు. వాళ్ళు చనిపోయింది ఒక విషాదం అయితే ఆ చనిపోయిన విషయాన్ని పిల్లలకి ఎలా చెప్పాలి, సురేష్ గారి యొక్క తల్లికి ఎలా చెప్పాలి అన్న ఒక సందేహమే ఇక్కడున్న వాళ్ళందరిలో మనకి కనిపిస్తూ ఉంది. మరి చూడాలి, వాళ్ళు డెడ్ బాడీస్ అయితే ఈ రాత్రికి వస్తాయంట. వాళ్ళు వచ్చిన తర్వాత ఆ పిల్లలు కానీ ఆ పెద్దావిడ కానీ దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్న విషయం అయితే ఆ దేవుడికే తెలియాలి. ప్రతి ఒక్కరి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ప్రతి ఒక్కరు కూడా అతివేగం అనేది తగ్గించుకోవాలి. అతివేగం అనేది అసలు మంచిది కాదు. ఇప్పుడు నిదానంగా వెళ్ళడమే మంచిది. చాలా బోర్డ్స్ రోడ్డు మీద కనిపిస్తూ ఉంటాయి, నిదానంగా వెళ్ళాలి అని. అదేవిధంగా మనకి చాలా అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి, చాలా సినిమాలు వచ్చున్నాయి, చాలా వెబ్ సిరీస్ వచ్చున్నాయి. ఇవన్నీ చూసి కూడా మారకపోతే ఇంకా మనం ఏమీ చేయలేము. కానీ అది ఏ కారణమైనా అయి ఉండొచ్చు. అది మనం ప్రస్తుతానికైతే అతివేగం అనే మాట్లాడుకుంటున్నాం, కానీ అక్కడ నిజంగా ఏం జరిగింది ఏంది అనేది అయితే మనకు తెలియదు. ఏదన్నా జంతువు అడ్డం వచ్చి ఉండొచ్చు, లేదా పొగమంచు కప్పబడి ఉండొచ్చు, ఇంకేదన్నా కారణాల వల్ల కూడా అయి ఉండొచ్చు. కానీ అక్కడ ఉన్న పోలీసులు చెప్పిన ప్రకారం అయితే అతివేగం అని చెప్పారు. మనమైతే ప్రస్తుతానికి అదే అనుకుంటున్నాం, కానీ నిజంగా ఏం జరిగింది అన్న విషయం కూడా మనకి తెలియదు. కాబట్టి వాళ్ళ ఆత్మలన్నీ కూడా శాంతించాలని చెప్పి మనం కోరుకుంటాము. అదేవిధంగా నలుగురు ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళ నలుగురిలో కూడా ఇద్దరి పరిస్థితి బాగుంది, కానీ ఇద్దరి పరిస్థితి మాత్రం తీవ్రంగా ఉంది అని చెప్పనైతే మనకి న్యూస్ అయితే వచ్చింది. ఆ నలుగురు కూడా ఎంతో సేఫ్టీగా బయటపడాలని చెప్పనని మనం కోరుకుందాము. కెమెరామ్యాన్ వేణుతోటి కామాక్షి.